ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు భారీ వర్షం ఒక పక్క కురుస్తోంది. ఆ వర్షంలో ఆమె అక్కడ సాల్యూట్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో దేశం మొత్తం ఆమెదే, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశం మొదటి పౌరురాలు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండా ఎగరేసినా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ రాష్ట్రపతి. అలాగే ఏ స్కూల్లో జాతీయ జెండా ఎగరేసినా సరే ప్రథమ పౌరురాలు ఆమె. మరి ఆమె ఎందుకు వర్షంలో పూజ చేయాల్సినటువంటి అవసరం ఏంటి పాప మాకి? అంటే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు వీళ్ళందరికీ నటించడం బాగా వచ్చింది, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. అంటే దేశభక్తి అంటే ఈరోజు దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళందరికీ మనం నివాళులు అర్పించడం, నటించటం వీళ్ళ భాషలో. త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయడం, నటించటం వీళ్ళ భాష. ఆయన ఇంట్లో స్నానం చేశాడు, తలక స్నానం చేసి వచ్చి ఇంట్లో దండం పెట్టుకున్నాడు. మీలాగా ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం మాకు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నటించడం చేత కాదని మాట్లాడుతున్నారు. సార్ ఇది మోహన్ రెడ్డి గారికి ఒక విషయం గుర్తు చేస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంట్లో గాంధీ జయంతి వచ్చినా, గాంధీ వర్ధంతి వచ్చినా సరే ఇంట్లో గాంధీ గారిది ఒక ఫోటో పెట్టుకొని అక్కడ 4 పూలేసి నివాళులు అర్పించేటోళ్ళండి. అలా కాదు, గాంధీజీ పుట్టింది పోర్బందర్ లో కదా అని పోర్బందర్కి వెళ్ళి నివాళులు అర్పించట్లేదు కదా. ఇంట్లో అయితే ఒక ఫోటో పెట్టుకొని నివాళులు అర్పిస్తున్నారు కదా, ఒక జాతి పెద్ద అని చెప్పేసి. ఈరోజు ఇళ్లలో జెండాలు కట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఇంటి పేద ఒక రాడ్ పెట్టి జెండా ఎగరేసుకొని సెల్యూట్ కొట్టి అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అంటే ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాడు. అంటే కర్ణాటక ఏమి పాకిస్తాన్ లో ఉందా? భారతదేశంలో లేదా కర్ణాటక? అంటే కర్ణాటకలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ నాయకులు, మాజీ మంత్రులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరు జెండాలు ఎగరేయట్లేదా? కర్ణాటక స్కూళ్ళల్లో ఎక్కడా కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం లేదా? అంటే కర్ణాటక ఏమైనా పాకిస్తాన్ లో ఉందా సార్ మోహన్ రెడ్డి గారు? ఈరోజు మిమ్మల్ని అడుగుతుందేంటో తెలుసా సార్, మీకు దేశభక్తి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉంది, అది అందరికీ తెలుసు సార్, ప్రతి ఒక్క పౌరుడికి గుండెల్లో ఉంటుంది. కానీ ఈ రోజు ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే సార్, ఒక శాసన సభ్యుడు, కనీసం ఆ విలువలను పాటించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తుంటారు వాళ్ళ అభిమానులంతా కూడా. ఆయన రప్పా రప్పా అనగానే వీళ్ళందరూ రప్పా రప్పా అని చెప్పేసి డైలాగులు కొడుతూ రాష్ట్రం అంతా తిరుగుతుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారే జాతీయ జెండా ఆవిష్కరించలేదు, జాతీయ జెండా ఎగురువేయలేదు కదా, మనకేం అవసరం వాళ్ళు కూడా కూర్చుంటే మనం ఏం నేర్పిస్తున్నాం సార్? మీకు హాస్యంగా ఉండొచ్చు మోహన్ రెడ్డి గారు, మీకు నవ్వులాటగా ఉండొచ్చు, ఇదేమి కామెడీ కాదు సార్, ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. మీకు నవ్వులాటగా ఉండొచ్చు, ఒక జాతీయ పతాకం అంటే, ఒక జాతీయ జెండా అంటే. చూడండి, దేశంలోని మొట్టమొదటి పౌరురాలు ద్రౌపది ముర్ము గారు జోరు వానలో కూడా ఆవిడ నివాళులు అర్పిస్తున్నారు. అది దేశం మీద ఉన్న ప్రేమ, నటించడం లేదు, ఫోటోల కోసమో వీడియోల కోసమో వాళ్ళు తాపత్రయపడటం లేదు. ఈరోజు జాతీయ జెండా ఎగరవేసే వాళ్ళంతా కూడా, భారతదేశ వ్యాప్తంగా జాతీయ జెండానికి సాల్యూట్ కొట్టే వాళ్ళంతా కూడా ఫోటోలకి వీడియోలకి ఫోజులు ఇచ్చుకుంటూ నటించుకుంటూ తిరగట్ల. అంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా వెళ్ళి జాతీయ జెండాని ఎగురవేసి సాల్యూట్ కొట్టి అందరు అధికారుల సమక్షంలో ఆయన ఏదైతే కార్యక్రమం చేశాడో అదంతా నటించడమా, వీడియోలకి ఫోటోలకి ఫోజులు ఇవ్వడమా? మనం ఒక సమాధానం చెప్పేటప్పుడు ఈ దేశంలోని పౌరులు, ఈ రాష్ట్రంలోని పౌరులందరూ కూడా చూస్తున్న విషయాన్ని గమనించండి. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్ టు స్మైల్. వి ఆర్ స్పీకింగ్ అబౌట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. జాతీయ జెండాకి ఇవ్వాల్సిన గౌరవం అది. ఒక జాతీయ జెండాను తీసుకురావడం కోసం, భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని తెలుసా? ఎంతమంది బలిదానాలు తెలుసా మీకు? మీకు నవ్వు వస్తుందా? ఇంకా సిగ్గుపడండి సార్, సిగ్గుపడండి. నవ్వడానికి ఏమడుగుతున్నారు? జాతీయ జెండా ఎందుకు ఎగరవేయలేదని అడుగుతున్నారు. నటించడం మాకు చేత కదని మీరు మాట్లాడుతున్నారు. సంబంధం ఉందా మీరు మాట్లాడేదానికి? అర్థం పర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? సార్ అసలు ఇటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడటం రాజు గారు నాకే సిగ్గుచేటు అనిపిస్తుంది. నేను దీని గురించి మాట్లాడలేదు సార్, ఎందుకంటే ఆయన మాట్లాడుతుంటే నవ్వుతుంటే మండిపోతుంది సార్. ఇక్కడ జాతీయ జెండాకు, ఒక జాతీయ పతాకానికి ఆయన ఇచ్చే గౌరవం ఏంటో చూస్తుంటే అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి క్రమశిక్షణ నేర్పిస్తున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎటువంటి గుర్తులు నేర్పిస్తున్న విషయం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ మోహన్ రెడ్డి గారి నవ్వు బట్టి అర్థం చేసుకోవచ్చు. జాతీయ జెండా మీద ప్రేమ నవ్వు బట్టి అర్థం చేసుకోవచ్చు. సిగ్గుపడాలి సార్, భారతదేశంలో భారతదేశ పౌరుడిగా పుట్టేందుకు సిగ్గుపడండి.
దాని వినండి, గురించి వినండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మాట్లాడట్లేదయ్యా. please. నాకు అజయ్ పెద్దగా ఏవో పెద్ద ఆవేదన పడతాయి. ఈయన ఒకటే దేశాని కోసం పోరాటం చేసినట్టు, ఈయన ఒకటే దేశం కోసం యుద్ధం ప్రతి ఒక్క చేస్తున్నట్టు పౌరుడికి, feel ప్రతి ఒక్క అవుతున్నావా? భారతదేశ పౌరుడికి అది ఆవేదన ఉంటుంది. చెప్పలేదా? మీలాంటి కాళ్ళ వాళ్ళకి కింద నవ్వులాటగా చెప్తున్నాను ఉంటుంది. చెప్పు. అజయ్ కాళ్ళ కింద మీరందరూ ఎన్ని భారతదేశంలో దానికి పుట్టారు, సమాధానం పాకిస్తాన్లో చెప్పకుండా పుట్టారు, జెండా గుర్తుపెట్టుకోండి ఎగిరే మీరంతా. దాని గురించి పెద్దగా చెప్తున్నావు. దీని గురించి చెప్పు, దాని గురించి కాదు చెప్పాల్సిందే. దీని గురించి చెప్పు. మాజీ ఉపరాష్ట్రపతులు ఎగిరేయలేదే, మాజీ రాష్ట్రపతులు ఎగిరేయలేదే జెండాలో. మరి రాష్ట్రపతి ఒకటి వర్షంలో ఎగిరేస్తే మాజీ ఉపరాష్ట్రపతిపై ఎగిరేయాల్సిందే. ఆడెందుకు ఎగిరేలే? ఆయన పోయి ఆయన నిలబడాల్సిన వర్షంలో ఆయన ఎందుకు నిలబడలే? అసలు అర్థం పర్థం ఉందా మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేదానికి? కనీసం అర్థం పర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? ఎట్లా ఇష్టం మీరేం వచ్చినట్టు చెప్పారా? ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో తాను చేసుకున్నాడని చెప్పుకోవటం వేరు, నటించడం చేత కాదని చెప్పడం అంటే మిగతా వాళ్ళందరూ నటిస్తున్నారా? నటన మీకయ్యా సార్, ఇప్పుడు అజయ్ గారు, ఇప్పుడు అజయ్ గారు ఒకటి, మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్నిస్తున్నారంటే, మోహన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారంటే మిమ్మల్ని, ఓకే మాజీ రాష్ట్రపతులు మాజీ ఉపరాష్ట్రపతులు ఈ రోజు జెండా ఎగరేశారా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, మరి ఆయన్నే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది వారి ప్రశ్న. భక్తి కనబడదు, ఇక్కడ మాత్రమే భక్తి కనబడుతుంది. దేశాన్ని ఒక నిమిషం వినండి సార్, వినండి, మీరు క్వశ్చన్ అడిగారు కదా. భక్తి లేదు, కేవలం ఒక నిమిషం వినండి, వినండి ప్లీజ్, భక్తి లేనట్టు వినండి సార్, పెద్దగా భక్తి వినండి లేదు. మోహన్ రెడ్డి గారు, వినండి ప్లీజ్. ఆవేదన చూడు, ఏం ఆవేదన. కరెక్టే, కరెక్టే, ఇది కూడా మనం నటనే. మనం డిఫైన్ చేయకూడదు, ఓ, ప్లీజ్ అజయ్ అర్థం గారు చేసుకోండి. ఈ మాట్లాడే విషయంలో మనం కూడా డిఫైన్ నటనే. చేసేదానికి దాంట్లో అవకాశం లేదు, చూపించాడు. ఆస్కారం లేదు. దయచేసి ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు మాట్లాడు ప్లీజ్, ఒక్క నిమిషం. ఎట్లా అజయ్ గారు. వచ్చారు కదా, నువ్వు ఒకటి నలుగురు అవుతారు బా. ఈవెన్ నలుగురు తిట్టిపోతే ఎవరు కూర్చుంటే ఎట్లా అవుతుంది? కాబట్టి నేను కూడా ఆన్సర్ చేయాలి కదా. అవునవును, తిట్టేసే కదా, ఇవి కరెక్టే. జాతీయ జెండా ఎగరేలేదని మేము ముగ్గురమే, మీరు ఒకరు నలుగురు పడి మీ మీద పడి చేస్తున్నాము. కరెక్టే, మాట్లాడేటప్పుడు కొంచెము